అనన్య ఆడుతున్న నాటకాన్ని ఆనంద బయట పెట్టాలి అని ఒక మాంత్రికుడిని ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది. ఇక అతను రాగానే అనన్యను తీసుకొచ్చి అతని ఎదురుగా కూర్చోబెడుతుంది. అతను అనన్య వైపు చూస్తూ ఇక ఆత్మ ప్రవేశించింది అని చెప్తూ ఉంటాడు. అతని మాట వినేసరికి అనన్య షాక్ అవుతూ ఈవిడ మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టుంది అని లోపల అనుకుంటూ ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ మాంత్రికుడు అనన్యని చూస్తూ ఇక చాలా పాపాలు చేసింది, ద్రోహాలు చేసింది, అలాంటిది ఈమెలో ప్రవేశించాలని ఆ ఆత్మ చూస్తుంది అని మాంత్రికుడు చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే అందరూ కూడా షాక్ అవుతూ ఉంటే ఆనందం మాత్రం లోపల నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో శరణ్య అంటే ఏంటి ఇప్పుడు మా అక్క ఆ ఆత్మతోనే జీవితాంతం ఉండిపోవాలా అని మాంత్రికుడిని అడుగుతూ ఉంటే అదేం అవసరం లేదు, ఆ ఆత్మ ఈమెలోకి ప్రవేశించకుండా నేను చేస్తాను అని మాంత్రికుడు అంటూ ఉంటాడు. ఇక వెంటనే అందరికీ కూడా వేపమండలు ఇస్తూ ఉంటాడు. ఈ వేపమండలతో ఈమెను కొట్టండి, అప్పుడు ఆ ఆత్మ తరిమిపోతుంది అని మాంత్రికుడు చెప్పేసరికి ఆనంద, శరణ్య, రోహిత్ అందరూ కూడా వేపమండలు తీసుకుంటారు. ఇక అనన్య దగ్గరికి వచ్చి తనని గట్టిగా వేపమండలతో కొడుతూ ఉంటారు. అదిగో ఆ ఆత్మ పారిపోతుంది, ముందుగా తన చేతులకు నోటికి ప్లాస్టర్ వేయండి అనేసరికి దర్శన్, శరణ్య అనన్య నోటికి ప్లాస్టర్ వేసి చేతులు కట్టేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక అందరూ కూడా వేపమండలతో అనన్యను కొడుతూ ఉంటే అనన్య వద్దు వద్దు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. మరి అనన్య తను ఆడుతున్న నాటకాన్ని అందరి ముందు బయట పెడుతుందా, ఏం జరుగుతుందో చూద్దాం.